భారతీయ సనాతన ధర్మంలో నుదిటిపై ధరించే ఊర్ధ్వపుండర తిలకం కేవలం మతపరమైన గుర్తు మాత్రమే కాదు, అది జీవన తత్వాన్ని, ఆత్మస్వరూపాన్ని, భగవత్ అనుబంధాన్ని ప్రతిబింబించే పవిత్ర చిహ్నం. ఊర్ధ్వం అంటే పైకి, పుండరం అంటే పవిత్ర గీత. ఆత్మను భౌతిక స్థితి నుండి దైవ చైతన్యానికి పైకి తీసుకెళ్లే సంకేతమే ఈ ఊర్ధ్వ పుండరం. దీనిని ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు భక్తులు, వైష్ణవులు ధరించటం ఆనవాయితీగా వస్తోంది. పురాణాలలో, ముఖ్యంగా పద్మ పురాణంలో ఊర్ధ్వపుండర ధారణకు అపారమైన ప్రాముఖ్యతను పేర్కొన్నారు. ఊర్ధ్వపుండరం ధారయేద్యస్తు విష్ణోర్భక్తో జితేంద్రియ స విష్ణో పరం స్థానం ప్రాప్నోతి నాత్ర సంశయ. అంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని భక్తితో ఊర్ధ్వపుండరాన్ని ధరించిన వాడు నిస్సందేహంగా శ్రీ మహావిష్ణువు పరమపదాన్ని పొందుతాడు. ఇది కేవలం బాహ్య అలంకరణ కాదు, ఇది అంతర్గత శుద్ధికి, ఆత్మోన్నతికి మార్గదర్శకం. యు ఆకారంలో ఉండే రెండు తెల్లని రేఖలు శ్రీ మహావిష్ణువు దివ్య పాదాలను సూచిస్తాయి. మధ్యలో ఉండే ఎరుపు లేదా పసుపు గీత మహాలక్ష్మీదేవిని సూచిస్తుంది. ఈ తత్వం ఏమి చెబుతుంది అంటే, విష్ణువు ఉన్న చోట లక్ష్మి ఉంటుంది అని, ధర్మం ఉన్న చోటే శ్రేయస్సు ఉంటుంది. ఈ తిలకం ధరించడం ద్వారా భక్తుడు తన శిరస్సును భగవద్భక్తికి అంకితం చేస్తున్నాడని ప్రకటిస్తున్నాడు. వివిధ వైష్ణవ సాంప్రదాయాల్లో ఊర్ధ్వపుండరంలో స్వల్ప భేదాలు కనిపిస్తాయి. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో తెల్ల గంధపు చెక్కతో యు ఆకారం వేసి మధ్యలో ఎరుపు లేదా పసుపు గీత వేస్తారు. ముఖ్యంగా ఆంధ్ర, తమిళ ప్రాంతాల్లో ఇది విస్తృతంగా కనిపిస్తుంది. గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో దీర్ఘమైన యు ఆకారం ముక్కు మూలం వరకు తీసుకువెళ్లి కింద తులసి ఆకార చిహ్నం వేస్తారు. ఇది భగవాన్ కృష్ణుని పాదసేవకు సంకేతం. మధ్వ సాంప్రదాయంలో రెండు రేఖల మధ్య నల్ల గంధపు చుక్క వేయడం ద్వారా వాయుదేవుని స్మరణ చేస్తారు. నిబాకార సాంప్రదాయంలో రెండు రేఖల మధ్య చిన్న వృత్తాకార చుక్క ద్వారా రాధాకృష్ణుల ఏకత్వాన్ని సూచిస్తారు. యోగ శాస్త్రం ప్రకారం తిలకం పెట్టే స్థానం ఆజ్ఞాచక్రం. ఇది జ్ఞానం, ధ్యానం, అంతర్చైతన్యానికి కేంద్ర బిందువు. ఈ ప్రదేశంలో గంధం లేదా పవిత్ర మట్టి పూయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి ఏకాగ్రత పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. గంధపు చందనం వల్ల మనసుకు శాంతిని అందిస్తుంది. అది కేవలం శరీరానికే కాదు, చిత్తశుద్ధికి కూడా దోహదం చేస్తుంది. ఈ విధంగా ఊర్ధ్వపుండరం ఒక సాధారణ గుర్తు కాదు, అది వైష్ణవ జీవన శైలికి మూలాధారం, భక్తి భావానికి ప్రతీక, మోక్ష మార్గానికి మార్గదర్శి. నుదిటిపై వేసే ఆ రెండు గీతలు మన ఆలోచనలను పైకి లేపి భౌతిక బంధాల నుండి పరమ పథానికి తీసుకువెళ్లే పథానికి గుర్తు చేస్తుంటాయి.